ఇక తెలంగాణ కొత్త కేబినెట్ కూర్పుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజ్భవన్కు కొత్త మంత్రుల జాబితాను పంపించారు. ఈ జాబితాలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కు చోటు కల్పించారు. రాజ్భవన్కు జాబితా రావడంతో గవర్నర్ టైం ఫిక్స్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ముగ్గురికి అవకాశం కల్పించింది. ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయనట్లు తెలుస్తుంది. ముగ్గురు పేర్లు కూడా రాజ్భవన్కు పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ఎట్టకేలకు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా సస్పెన్షన్ కొనసాగుతుంది. వాయిదా పట్టు వస్తుంది. కానీ ఎటగలకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ వేదిక ముగ్గురు మంత్రులు ప్రమాణం చేశారండి. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే వాకిటి శ్రీహరి, మక్కలకు సంబంధించినటువంటి వాకిటి శ్రీహరితో పాటు అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ ఇప్పుగా కొనసాగుతున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్తో పాటు అదేవిధంగా గడ్డం వివేక్ ప్రస్తుతం ఈ ముగ్గురికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. ఈ ముగ్గురికి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి అభినందనలు తెలపడం జరిగింది. మరొక వైపు వీరు ముగ్గురు కూడా మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చెప్పాలి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 బెర్తులు ఖాళీ ఉన్నప్పటికీ ముగ్గురికి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం జరిగింది. ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. మరి సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ ముగ్గురికి కూడా మాలామాదిగా ఎట్లా సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని ముగ్గురికి కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి. మరి మిగిలినటువంటి 3 బెర్తులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారన్నది చూడాలి. మరొకవైపు మంత్రివర్గంలో ఉన్నటువంటి 2-3 మంత్రులకి ఉద్వాసన పలికేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఎవరికి ఉద్వాసన కల్పిస్తారన్నది మాత్రం కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఎన్నికలకైతే మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి చోటు కల్పించడంతో ప్రస్తుతం సీఎంతో కలుపుకొని 15 మంది మంత్రివర్గంలో ఉన్నారనే చెప్పాలి కదా. రైట్ నాగేంద్ర. థ్యాంక్ యూ నాగేంద్ర.